హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఫారెక్స్ ట్రేడింగ్ అకాడమీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. క్లియర్గా నేను ఇక్కడ వచ్చేసి అప్డేట్ చేస్తున్నాను. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్ అకౌంట్ అనమాట ఇది. సో $10,000 వచ్చేసి తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇంకా క్లియర్గా కింద ఆర్డర్స్ కూడా చూడొచ్చు. ఆర్డర్ హిస్టరీ కానీ, పెండింగ్ ఆర్డర్స్ కానీ, పొజిషన్స్ కానీ ఎటువంటి ఆర్డర్స్ లేవన్నమాట. న్యూ అకౌంట్ ఇది. సో ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ మనం వచ్చేసి అప్లై చేసేది జస్ట్ $100 టైమ్స్ మటుకే లివరేజ్ నేను అప్లై చేయదలుచుకున్నాను. అంతకుమించి నాకు అవసరం లేదనిపించింది. సో దాని రిలేటెడ్గా ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా ఒకసారి చెక్ చేసుకునే ఓన్లీ డిపాజిట్ మట్టుకే ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. టుడేనే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఏంటంటే నా టార్గెట్ ఏంటంటే $10,000ని $20,000, 10Kని వచ్చేసి 20K విత్ ఇన్ 1 మంతా, 1 డేనా, 1 వీకా అంటే 20K చేయాలా. అది కూడా వచ్చేసి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో మెయింటైన్ చేస్తాం. అంటే మీకు ఏదైతే సజెషన్స్ ఇస్తున్నానో, అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో, మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే సజెషన్ డిస్కషన్ గ్రూప్లో ఏదైతే సజెషన్ ఇస్తున్నానో సేమ్ పొజిషన్స్ నేను కూడా తీసుకుంటాను అనమాట. సో ఇది విషయము. ఇక్కడ ఏదైతే పొజిషన్స్ కంటిన్యూగా నేను ఇవ్వదలుచుకున్నాను, ఇక్కడ ఏదైతే ఇవ్వదలుచుకున్నా సేమ్ పొజిషన్స్ నేను కూడా తీసుకుంటాను. కాకపోతే నేను ట్రై చేసేది వచ్చేసి 1 స్టాండర్డ్ ఆర్ట్ పైన ట్రై చేస్తున్నా. అంటే ఐదర్ గోల్డ్ కానీ, బిట్ కాయిన్ కానీ, లేదా సిల్వర్ కానీ, ఈ మూడింటి పైన మ్యాక్సిమం సమ్ టైమ్స్ క్రూడ్. అంటే ఈ మొత్తం ఈ 4 పైన నేను పొజిషన్ తీసుకోదలుచుకున్నాను. కాకపోతే ప్రతి ఒక్కటి ఏదైనా సరే 1 స్టాండర్డ్ ఆర్ట్ లేదా 0.50 అంటే 50 క్వాంటిటీతో నేను వచ్చేసి పొజిషన్ తీసుకోదలుచుకున్నాను. సో ప్రతి ఒక్కటి ఈ ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. అబ్జర్వ్ చేయండి మీరు కూడా. పర్లేదు, స్ట్రాటజీ పర్లేదు, అతను అప్లై చేస్తున్న స్ట్రాటజీ ప్రకారం వర్కౌట్ అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక సో నేను చెప్పే వెబినార్స్ కన్నా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. అలాగే అట్ ది సేమ్ టైం ఛానల్కి వచ్చేసి గ్రోత్ కావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్ ది సేమ్ టైం ప్లీజ్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.